హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుజాత. మీరు చూస్తున్నారు చికెన్ కర్రీ రెసిపీ. బిర్యానీ వైట్ రైస్లోకి కర్రీ చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ప్రతి ముద్దకి రుచి తెలుస్తుంది. ఇంకా పరోటా చపాతీలోకి ఈ చికెన్ కర్రీ వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది. ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏముండదు, ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది. రండి చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, సోంపు, ఎండు కొబ్బరి, గసగసాలు, మిరియాలు వీటన్నిటినీ కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి కొన్ని వెల్లుల్లి కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టి 1.5 కప్పుల ఆయిల్ వేసి వేడైన తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డల్ని 4 తీసుకుంటే సరిపోతాయి. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు రంగు మారే వరకు వేయించిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి. నేను చేసి చూపించిన ఈ చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్ వేసి నూనె అంటే వరకు ఒకసారి కలపండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేయండి, సరిపోతుంది. కావాలంటే ఎక్కువైనా తక్కువైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత పుదీనాకులు కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించండి. మరి కాసేపు ఉడికిస్తే చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. కర్రీకి మంచి రంగు, రుచి రావాలంటే అసలైనది కారం. ఈ కారాన్ని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి మధ్యలో ఖాళీ చేసుకొని టమాటో గుజ్జు వేసుకోవాలి. ఎలా అయినా ఉడికించుకోవచ్చు, కానీ నేను ఇలా చేస్తాను అంతే. 2 టమాటాలు గ్రైండ్ చేసి వేశాను. ఇంకా చీల్చిన పచ్చిమిర్చి 4, కొద్దిగా కొత్తిమీర వేసి టమాటా గుజ్జు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించండి. సుమారుగా 3 నిమిషాల్లో ఉడికిపోతుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి చికెన్ కర్రీ మొత్తం బాగా కలపాలి. ఒక విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీలో వాటర్ వేయాల్సి వచ్చినప్పుడు వేడి నీళ్ళు వేస్తే చికెన్ గట్టిపడకుండా సాఫ్ట్గానే ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు మరి కొద్దిగా మసాలా పొడి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీ సరిపడా చూసుకొని స్టవ్ మీద నుంచి దింపి వడ్డించుకొని తినేయడమే. ఇంకా ఇంట్లో చేసుకున్న ఏ రెసిపీ అయినా కమ్మగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.